చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు చెప్తాను. సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు వినాలని కోరుతున్నాను. సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతున్నాను. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలం రాజు బల్ల దగ్గర భోజనము చేయుచుండెను. మీకు ఎంత బలం ఉందో అంత గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లించండి. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుచునుగాక. ఈరోజు ఈ ప్రభు బల్లారాధన కొరకే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ప్రేరేపించిన మాటలు ఇవి. ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. మెఫీబోషెతు అనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, రాజు బల్ల దగ్గర సదాకాలం ఉండి భోజనం చేసే ఓ ఉన్నత స్థాయిని సంపాదించుకున్నాడు. ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే మెఫీబోషెతు అనండి. ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పండి, మెఫీబోషెతు. మీ పక్కలకి షేకండి, చెప్పండి మెఫీబోషెతు. ఆ దేవుని సేవకుడిగా నా ప్రార్థన ఏమిటంటే, సంఘంలో ఉన్న మనం ఈరోజు రాజాతి రాజైన ప్రభు ఎదుట ఆయన బల్ల దగ్గర భోజనం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వర్తమానంలో నిజంగా ప్రభు బల్ల ఆరాధన కొరకు ఒక వ్యక్తి ఎలాగ సిద్ధపడాలో చాలా విలువైన మాటలు ఈ వాక్యంలో కనబడుతూ వచ్చాయి. వాటిని ఒక సందేశంగా, ఒక పాఠంగా మీకు చెప్పాలని ఆత్మదేవుని యొక్క ప్రేరణతో ఈ స్థలం ముందు నేను నిలిచి ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా మాట్లాడి బలపరచునుగాక. ప్రియుల వాక్య లేఖనాల్లో చూస్తే మెఫీబోషెతు అనే ఒక వ్యక్తి రాజు బల్ల దగ్గరుండి సదాకాలం భోజనం చేసే ఒక అదృష్టాన్ని, ఒక గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రభు బల్ల అనేది చాలా గొప్ప స్థాయి, గొప్ప ఉన్నత భాగ్యం. పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ప్రత్యక్షపు గుడారంలో, పరిశుద్ధ స్థలంలో 3 విధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఏమిటంటే, సన్నిధి రొట్టెల బల్ల అనేది ఒక ఉన్నతమైన ఏర్పాటు దేవుడు చేశాడు. ఈ ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల అనేది ఒకటి ఉంది. ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు, అదే 12 అనే సంఖ్య అపోస్తుల సంఖ్య. అది అపోస్తుల బోధకి గుర్తుగా ఉంది. సన్నిధి రొట్టెల బల్ల మీద, ఆ బల్ల మీద రొట్టెలు 12 రొట్టెలు పరుస్తూ ఉంటారు, క్రమంగా ఉంచుతారు అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో ఈ సన్నిధి రొట్టెల బల్లను గురించి దేవుడు మాట్లాడుతూ చాలా విలువైన మాటలు అక్కడ చెప్పాడు. ఎంత సిస్టమేటిక్గా ఉండాలో, ఎంత క్రమంగా ఆ రొట్టెలు పరచాలో చాలా విలువైన మాటలు దేవుని లేఖనాల్లో చదువుతాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా ఇదిగో ఈ సంఘ ఆరాధనలో మనం కూడా ప్రభు రొట్టెలో, ప్రభు బల్లలో పాలిభాగస్సులు కాబోతున్నాము. నా ప్రార్థన ఏమిటంటే, ఆ యొక్క మెఫీబోషెతు ఎలాగైతే ప్రభు బల్ల దగ్గర ఉండి భోజనం చేసే ధన్యత అతనికి వచ్చిందో, ఈరోజు ఈ ప్రార్థన మందిరంలో కూర్చున్న మనందరికీ కూడా ప్రభు సంస్కార ఆరాధనలో, ప్రభు బల్ల ఆరాధనలో భోజనం చేయటానికి ఒక గొప్ప భాగ్యం యేసు నామములో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకి ఒకసారి మహిమ చెల్లిద్దామా? ప్రతి ఒక్కరికి యోగ్యత కావాలి. చాలామంది బల్లారాధన అన్నప్పుడు
బాప్తిస్మాలు పొందిన వాళ్ళు మాత్రమే మోకరించండి, మిగిలిన వారు ఆ టెంట్లోకి వెళ్ళండి అంటే ఏ మాత్రం, కొంచెం కూడా ఏ మాత్రం భక్తులకి బాధ కలగకుండా వెంటనే వెళ్ళిపోయి దర్జాగా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. మన మందిరానికి వచ్చే ఒక తల్లి, వారి కుటుంబంలో 2 పిల్లలు, తల్లిదండ్రులు 2 బాప్తిస్మాలు పొందారు. వినాలి, బల్లారాధనకి ఖచ్చితంగా మోకరించండి అంటే తల్లిదండ్రులు మోకరిస్తున్నారు, పిల్లలు అవుట్ సైడ్, తల్లిదండ్రులు ఇన్సైడ్. మందిరం లోపల తల్లిదండ్రులు, మందిరం బయట పిల్లలు ఉంటున్నారు. ఓ రోజు వాళ్ళ కూతురు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మతో చెప్పిందంట, అమ్మా నాన్న, ప్రతి నెల మేము బలారాధనకు వచ్చినప్పటికీ బయటకు వెళ్ళిపోమంటున్నాడు అన్నయ్య, కొంచెం కూడా కనికరం లేదు. స్తోత్రం చెప్పండి. కొంచెం కూడా కనికరం లేదు, వెళ్ళిపోమంటున్నాడు బయటికి అని అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్పారంట, ఇప్పుడు జాన్ వెస్లీ మన మీద కనికరంగానే ఉండి బయటికే వెళ్ళిపోమంటున్నాడు, కానీ ఇంకెక్కడికి వెళ్ళమని లేదు. ప్రభు అయితే నువ్వు బాప్తిసం పొందకపోతే నిత్య నరకానికి పోమంటాడని చెప్పిందంట వాళ్ళ అమ్మ. స్తోత్రం చెప్పండి ఒకసారి. వెంటనే వాళ్ళ కూతురికి గుండెల్లో దడపుట్టి, వాళ్ళ అబ్బాయికి దడపుట్టి, అయ్య బాబా ఇంక అస్సలు పాప క్షమాపణ నిమిత్తమే మారు మనసు పొందాలి, కాలుష్యం చేయకూడదని ఆ నెక్స్ట్ మంత్కే వాళ్ళు 2 బాప్తిసం పొంది వాళ్ళ ప్రభు బలలో చేతులు ఉంచారు. చప్పట్లు కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకెంతమంది ప్రభు బలకు దూరంగా ఉంటారు? ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేస్తే ప్రభు బల్లారాధనకి యోగ్యుడిగా మారుతావు తమ్ముడా? ప్రతి ఉదయకాలం స్తోత్ర ప్రార్థనలో నీ పేరు చెప్తానే ఉన్నాం, ప్రభువా వాళ్ళకి మారు మనసు ఇవ్వండి అయ్యా, బాప్తిసం ఇవ్వండి అయ్యా. అర్హత ఎప్పుడు సంపాదించుకుంటావు నీవు? ఇక ఆలస్యం చేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగో తప్పించుకుంటాం. యేసు నామములో మీ హృదయాలు తెరవబడునుగాక. నెక్స్ట్ వచ్చే మంత్ కల్లా మీ హృదయంలో పరివర్తన వచ్చి ఖచ్చితంగా రక్షణ భాగ్యం మీ మీదకి వచ్చునుగాక. అంత మాత్రమే కాదండి, అబ్రహాం, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన అబ్రహాం, తనకు ఒక యాజకుడు ఉన్నాడు. పేరు చెప్తారా? మెల్కీసెదెకు. షాలేము రాజు నిరంతర యాజకుడు. ఇప్పుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన అబ్రహాము తాను ప్రభు బల్ల కొరకు ఎంత ప్రిపేర్ అవుతూ సిద్ధపడుతూ వచ్చాడు తెలుసా? వెంటనే మెల్కీసెదెకు యాజకుడైన ఆ యొక్క మెల్కీసెదెకు అని పిలువబడుతున్న నిరంతర యాజకుడు షాలేము రాజు ఒక రొట్టెను ద్రాక్షరసం తీసుకుని అబ్రహాముకి ఇచ్చినట్లుగా, అతడు ప్రభు బల్లారాధనలో పాల్గొన్నట్లుగా వాక్యంలో చదువుతూ ఉంటాం. దావీదు అరణ్యమందు తన ప్రయాణం చేసి అలసిపోయాడు. యాజకుడు ఒక ఆయన ఉన్నాడు. తినడానికి ఏదైనా రొట్టెలు ఉన్నాయా అంటే వారు చెప్పారు, ప్రతిష్ఠించబడిన రొట్టె తప్ప ఇంకేమీ లేదు. ఆ రొట్టె తీసుకోవటానికి చెప్తున్నాడు, 3 రోజుల నుంచి మీరు పరిశుద్ధపరచబడాలి అని చెప్పాడు. ఎంత యోగ్యత కావాలని కోరుకున్నారు చూడండి వాళ్ళు. 3 రోజుల నుంచి అయ్యా నేను ప్రయాణంలోనే ఉండి సిద్ధపడుతూ వచ్చానయ్యా అని చెప్పాడు దావీదు. వెంటనే ఆ ప్రతిష్ఠించబడిన రొట్టెను యాజకుడు దావీదుకి ఇచ్చినట్లుగా వాక్య లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. ఈరోజు రాజు బల్ల, ఆ రాజు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన దగ్గర బల్లలో మనం భోజనం చేయటానికి, పాల్గొనటానికి గొప్ప ధన్యత ఎవరికి లేని గొప్ప భాగ్యం మనకిచ్చాడు. కాబట్టి బల్లారాధన అంటేనే ఒక పండగ వాతావరణం మీలో కనబడాలి. యేసు నామములో ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధపరచునుగాక, ఈ బల్లకు యోగ్యులుగా యోగ్యురాలుగా మార్చునుగాక. తప్పక దేవుని సన్నిధిలో ఈ ఆనందంలో, ఈ పరలోకపు విందులో పాల్గొనడానికి మనమందరం ప్రిపేర్ అయ్యి సిద్ధపడి ఈ స్థలానికి వస్తే ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని యోగ్యులుగా మారుస్తాడు. అలాంటి ధన్యతను, భాగ్యతను ఎవరికైతే ఇంకా లేదో వాళ్ళందరికీ కూడా ఈ నెలలో ప్రభు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ బల్లలో పాల్గొనే ఈ మెఫీబోషెత్, రాసు బల్ల దగ్గర భోజనం చేసే ఈ మెఫీబోషెత్కి దావీదు ఇచ్చిన
5 రకాల ఆశీర్వాదాల గురించి ఈ ఇంట్రడక్షన్లో చెప్తాను. అతనికి రారాజైన దావీదు ఇచ్చిన 5 రకాల బ్లెస్సింగ్స్ మీకు ABCDE అని ఒక 5 మాటలు మీకు చెప్పి, ఇంతకీ ఈ మెఫీబోషెతు ఎవరో, అతడు ఎలాగా ఈ బల్లకి అర్హుడిగా మారాడో కొన్ని విషయాలు సబ్జెక్ట్ చెప్పే ముందు, ఈ మెఫీబోషెతు ఎవరు అని అంటే జనరల్గా మనకు తెలుసు కదా, సౌలు కుమారుడైన యోనాతాను యొక్క కొడుకు మెఫీబోషెతు. ఇతడు దావీదు దగ్గర నుంచి 5 రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని దయ అనండి, గట్టిగా చెప్పాలి. నిజంగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? చచ్చిన కుక్క లాంటి నా మీద నువ్వు దయ చూపించావయ్యా అంటున్నాడు. సో అన్నిటికీ రిఫరెన్స్లు చెప్పే టైం లేదు, కానీ జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళండి. దేవుని దయ అతని మీదకి వచ్చింది. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి, నీ మీద దేవుడు దయ చూపును గాక. నిజంగా కదా, దేవుడు మన మీద దయ చూపితే మన పరిస్థితులన్నీ మారిపోతాయండి. మనుషులు దయ చూపించేది కొంతవరకే, కానీ నిజంగా దేవుడు దయ చూపిస్తే మన స్టార్ తిరగబడిపోతుంది అంతే. ఆమె ఎంతమంది బాధతో దుఃఖంతో ఇక్కడికి వచ్చారో, దేవుడు మీకు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీ మీద, మీ పిల్లల మీద, మీ సంతతి మీద, మీ కుటుంబం మీద సాక్షాత్తు దేవుడే దయ చూపును కాక. అప్పుడప్పుడు మనకి ఇబ్బందుల్లో, కష్టాల్లో కనబడుతున్న వాళ్ళ మీద దయ వస్తుంది. అమ్మో, వాళ్ళకి ఏదైనా చిన్నపాటి సహాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. బాధల్లో ఉన్న వాళ్ళని చూస్తేనే మనకి ఎంత దయ వస్తే, మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన పిల్లలు మనం, ఆయన మన మీద ఎంత దయ చూపిస్తున్నాడో. భక్తుడు ఇలా అంటాడు, దేవుని దయ అంట ఆయుష్ కాలం ఉంటుంది. ఆమెను చెప్పండి. ఆయుష్ కాలం అంటే నువ్వు బ్రతికినంత కాలం నీ మీద దేవుని దయ ఉండునుగాక. రైట్. బి, ఉపకారం. ఉపకారం పొందుకున్నాడు. దావీదు మెఫీబోషెతుకి చేసిన మేలుల గురించి మాట్లాడుతున్నాను. ఉపకారం. ఏ కారం? ఉప్పు కారం కాదమ్మా, మమకారం కాదు, ఉపకారం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఉపకారంతో మనం తిరిగి వెళ్ళాలి. బైబిల్ ఈ విధంగా చెప్తుంది, నా జనులు నా ఉపకారాలు తెలుసుకుని తృప్తిగా ఉంటారన్నాడు ప్రభు. భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా, మాట్లాడని తల్లులారా, నా ప్రాణమా తిను తాగు. అదా మరి హాలిడేస్లో ఏం చేశారు మీరు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధి. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. నీకెన్ని ఉపకారాలు చేశాడు దేవుడు. దేవుని మందిరానికి ఎందుకు పెందలకాడ రావాలంటే ఆయన ఉపకారాలన్నీ తలంచి స్తుతించటానికి, కృతజ్ఞతాస్తుతులతో గుమ్మములో ప్రవేశించాలి మనం. దేవుడు వారమంతా కాపాడాడు, ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు, క్షేమం ఇచ్చాడు, అపాయం రాకుండా కాపాడాడు. ఆయన చేసిన ఉపకారాలకి ఏం చెల్లించగలం మనం? వేలాది నదులం విస్తారతై అని పాడటం కాదంట, ఒక నూనె డబ్బా తేవాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. విస్తారమైన తైలం వద్దుగా నూనె డబ్బా తే అన్నాడు మా పెద్ద ఆయన. ఆయన చేసిన ఉపకారాలకి ఏమిచ్చి రుణం తెచ్చగలమండి? కనుపాప వలె కాపాడుతున్నాడు. ఈరోజు మనం ఫ్రీగా ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం కదా. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్కి కొన్ని వేల రూపాయలు కడుతున్నారు కదా. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడంటే ఆయన ఉపకారాలు నువ్వు ఎప్పుడు తలంచుకుంటూ ఉండాలి. సి, భూమి ఇచ్చాడు అంటే ఆస్తినిచ్చాడు. తన పితరుల యొక్క ఆస్తి అంతటినీ కూడా, సౌలు భూమి అంతటినీ కూడా మెఫీబోషెతుకి తిరిగి మరలా ఇప్పించాడు. నా ప్రార్థన, మీ కుటుంబాల్లో మీకు రావాల్సిన ఆస్తి,
మీకు చెందవలసిన ఆ ఆస్తి, ఆ భూమి త్వరగా మీకు సొంతమగునుగాక. ఏదైతే ఆటంకంగా ఉందో అవన్నీ దేవుడు తొలగిస్తాడు. మీ ఆస్తి మీకే చెందేటట్లుగా, మీరే అనుభవించినట్లుగా ప్రభు ఇలాంటి గొప్ప మేలు జరిగించునుగాక. డి, రాసు బల్ల దగ్గర కూర్చునే అదృష్టం. రాసు బల్ల దగ్గర ఎంత గొప్ప ఆధిక్యత అండి. రాసు గారి దగ్గర కూర్చోవటం, మనల్ని కూర్చొని పెట్టుకుంటారండి? ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టుకుంటారండి? ఒక అధికారి దగ్గర కూర్చోబెట్టుకుంటారా? అవకాశం లేదు. వారి పిల్లలనైతే దగ్గర కూర్చోబెట్టుకుంటొచ్చేమో, కానీ ఏ యోగ్యత లేని ఈ మెఫీబోషెత్కి ఎంత ఆధిక్యత! రాజు బల్ల దగ్గర కూర్చునే ఒక గొప్ప ఆధిక్యత. చివరిది ఈ రాజకుమారుడు అనండి ఒకసారి. ఆ రాజకుమారుడు ఎంత గొప్ప ఆధిక్యత! రాజకుమారుడు. ఈరోజు దేవుని పిల్లలుగా మీ జీవితాల్లో ఏదైతే కోల్పోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో, తిరిగి మరలా మీకు దేవుడు సహాయము చేయనుగాక, కృప విస్తరించునుగాక, మేలులు ప్రభు జరిగించునుగాక. కరోనా టైం చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. నాకు తెలిసి ఒక కుటుంబం చాలా సఫర్ అయ్యారు. వారి యొక్క భర్తను కోల్పోతే వారికి 2 పిల్లలు, వాళ్ళ అన్యులు. అయితే ఈ దావీదు ఎలాగా తన స్నేహితుడు కొడుకు మీద, యోనాతాను తన స్నేహితుడే కదా, తన స్నేహితుడు కొడుకైన మెఫీబోషెత్ మీద ఎలాగ దయ చూపించాడో, కరోనా టైంలో వాళ్ళ భర్త చనిపోతే ఆ 2 పిల్లల్ని కూడా ఈ స్నేహితుడే చూసి చదివించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒక అన్యులే ఎంత దయ చూపిస్తూ ఉంటే దేవుడు నీ మీద ఎంత దయ చూపిస్తాడో ఆలోచించు. మనకి దగ్గరలోనే ముక్తేశ్వరం అనే ఒక ఊరుంది. మీలో చాలామంది అక్కడి నుంచి కూడా మన సంఘబిడ్డలు వస్తూ ఉంటారు. ముక్తేశ్వరం దగ్గరలో అక్కడ సిరిపల్లి అనే ఒక పల్లెటూరు, చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక మంచి కీబోర్డ్ ప్లేయర్, రాజరత్నం అని ఒక మంచి కీబోర్డ్ ప్లేయర్ అండ్ సేవకుడు కూడా. చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, చాలా చక్కగా యాక్టివ్గా ఉంటాడు. ఏ స్కేల్లో పాడినా అద్భుతంగా వాయిస్తూ ఉంటాడు. ఎక్కువగా పెళ్ళిళ్ళలో చూస్తూ ఉండేవాడిని ఆయన్ని. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మాకు తెలిస్తే సేవకులుగా మేము వెళ్ళాం. కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చారు. ఆ ఆదరణ కూడిక జరుగుతూ ఉంది. ఆ ఆదరణ కూడికలో చాలా చిన్న వయసులో ఆయన చనిపోయాడు. అయితే వారి యొక్క పిల్లల గురించి ఆ ఆదరణ కూడికలో ఒక ప్రభుత్వ ఉద్యోగి నిలబడి ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, ఈ పిల్లల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. రాజరత్నం అనే ఈ సహోదరుడు ఎంతో ప్రేమ కలిగిన సహోదరుడు. సంగీత పరిచర్యలో మా సంఘాన్ని బలపరిచాడు. చూడండి, భౌతిక విషయాల్లో ఎంతమంది అనేకులు కష్టాల్లో ఉన్నప్పుడు దయ చూపిస్తున్నారో, ఈరోజు నా ప్రార్థన, సంఘంలో ఎంతమంది బలహీనులై ఉండి ఎన్ని కష్టాల మధ్యలో ఉన్నారో, దుఃఖాల్లో ఉన్నారో, వారందరి మీదకి దేవుని దయ దిగవచ్చునుగాక. దేవుడే ఆయన బల్ల దగ్గర కూర్చునే అదృష్టాన్ని దేవుడు వారికి అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. రైట్. ఈ మెఫీబోషెత్తు ఎవరు? ఎందుకు ఇతనికి రాజు బల్ల దగ్గర కూర్చునే అంత అదృష్టాన్ని సంపాదించుకున్నాడో, ఇతని గురించి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, మెఫీబోషెత్ ఎవరు? చదవండి. మొదటి మాట, సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం
7వ వాక్యాన్ని చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం 7వ వాక్య భాగం చదువు. సౌలు కుమారుడగు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు తానుకు పుట్టిన మెఫీబోషెతు చాలు. సో మొదటి మాట మెఫీబోషెతు అనే మాటకి అర్థం ఏమిటంటే అవమానము అని అర్థం. మీరు నోట్ చేయండి. మొదటి మాట మెఫీబోషెత్ ఈక్వల్ టు అవమానం. ఒక మాటలో చెప్పాలంటే అవమానించబడిన స్థితిలో ఉన్నాడు. ఇంకొక అర్థం ఏమిటంటే నాశనకరం. 2 అర్థాలు ఇచ్చారు బైబిల్ నిఘంటు. అవమానము, నాశనకరం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన కుమారుడే మెఫీబోషెత్. మెఫీబోషెతు అనే మాటకి పేరుకి అర్థం ఏమిటంటే అవమానము లేదా నాశనకరం. వాస్తవంగా చెప్పుకోవాలంటే యుద్ధంలో 2 ఒకేసారి చనిపోయారు. సౌలు చనిపోయాడు, అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్న, వాళ్ళ కొడుకు యోనాతాను కూడా చనిపోయాడు. ఇద్దరిని ఒక్కసారి పోగొట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఏమండి, అటు తండ్రిని పోగొట్టుకుని అటు తాతగారిని కూడా పోగొట్టుకు రాజుల కుటుంబంలో పుట్టి పెరిగిన మనిషి ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే అవమానకరం, నాశనకరం. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే ఈ మందిరంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు, లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఒకవేళ అవమానించబడిన స్థితిలో, నాశనకరమైన స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో, ఆ రోజు మెఫీబోషెత్ మీదకి దేవుని దయ ఎలా వచ్చిందో ఈ ఆరాధనలో పాల్గొన్న మీ మీదకి దేవుని దయ దిగవచ్చును గాక. కుడి చేతుల పైకెత్తి ఆమేనండి. నాశనకరం, అవమానం. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. నువ్వు ఎంత నాశనానికి దగ్గరైపోతున్నా, నాశనానికి జోగుతున్నా, నీ మీద దేవుని దయగలిగిన కనుదృష్టి ఉంది కాబట్టి ఈరోజు వరకు సజీవంగా ఉన్నావు. ఇంకా నీ మీద దయ దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజైనా సరే ఆ నాశనం అనే కోపంలోంచి బయటికి రాగలిగితే, ఆ చిగటగలిగిన దొంగ ఊబిలోంచి నువ్వు పైకి రాగలిగితే, దేవుడు దినమెల్లా మీ మీద చేతులు చాపుతున్నాడు. లోబడని ప్రజల వైపు ఇంకా చేతులు చాపుతున్నాడు దేవుడు. ఇప్పుడైనా మారుతారేమో, ఇప్పుడైనా ఆ నాశనకరమైన కోపంలోంచి పైకి వస్తారేమని ఇంకా చేతులు చాపుతూ ఉన్నాడు. ఇంకా నేను నాశనంలోనే ఉంటానండి, నేను ఇంకా అవమానకరమైన స్థితిలోనే బ్రతుకుతానంటే నీ బ్రతుకు నీ చేతులకే అప్పగించుకుంటున్నావు. లేదయ్యా, నా మీద దేవుని దయ ఉంది, ఈరోజైనా ఆ నాశనకరమైన స్థితిలోంచి నేను రావాలి, ఆ అవమానకరమైన స్థితిలోంచి పైకి రావాలి అనే ఆశపడిన వాళ్ళ మీదకి దేవుని కృప దిగవచ్చునుగాక. చూడండి, అసలు మనిషికి అవమానం ఎందుకు వస్తుందో తెలుసా? చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. నాకు అవమానం కలగచేసే నిందను నేను విన్నందుకు, నాకు అవమానం కలుగజేసే నింద అంటే మనిషికి అవమానం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే నిందలు మనిషికి అవమానాన్ని తీసుకొస్తాయి. ప్రభు చెప్పాడు, నా నామం పేరట మిమ్మల్ని అవమానించారా, నిందించారా, చెడ్డ మాటలలో పలికారా, మీ ఫలం పరలోకమందు అదుకమవుతుంది.
మీరు సంతోషించి ఆనందించండి అన్నాడు. కానీ మనల్ని ఎవరైనా నిందించారంటే, అవమానించారంటే ఆనందం సంగతి పక్కనెట్టు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఎంత బాధపడిపోతారో. ఇదిగో ప్రభు చెప్తున్నాడు యోబు భక్తుడి ద్వారా, నింద ద్వారా, ఆ అవమానం ద్వారా నాకు నింద కలిగింది అంటున్నాడు. యోబుని తన స్నేహితులే అవమానంగా మాట్లాడారు. దేవుడంట, దేవుడు వచ్చేస్తాడు దిగొచ్చేస్తాడు, నువ్వు నీ పేదనికి వచ్చేస్తాడు. మరి మిమ్మల్ని కూడా అవమానించి వాళ్ళు లేరా? ఇదిగో మెఫీబోషెత్ కూడా ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? తన పేరుకే అర్థం అవమానము, తన పేరుకి అర్థం నాశనం. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఒకవేళ నిన్ను అవమానిస్తున్నారేమో, వాళ్ళ మధ్యలోనే దేవుడిని తల పైకెత్తునుగాక, వారి మధ్యలోనే దేవుడిని స్థిరపరచునుగాక. బైబిల్లో ఒక అద్భుత వాగ్దానం ఉంది, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు దేవుడు. నీ వ్యాపారంలో ఒకవేళ ఇన్ని షాపులు ఉండగా మరలా షాప్ పెట్టేహాడు ఈ మనిషి, ఎక్కడ క్లిక్ అవుతుందో నేను చూస్తాను. స్తోత్రం చెప్పండి సార్. మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. సేవలో మాకు వచ్చిన అవమానాలు అన్నింటినీ కాదు. ఒక ఆయన అయితే ఏమన్నారు తెలుసండి, మాస్టర్ గారు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు ఇక్కడ సేవ చేయలేరు పాస్టర్ గారు, ఎక్కడైనా బాగా పల్లెటూరికి ఎక్కడికైనా వెళ్ళిపోండి. అయ్యా వెళ్ళిపోవటానికి కాదు, దేవుడు దర్శనంతో పంపించాడు అయ్యా అంటే, లేదయ్య గారు ఇక్కడ స్థలం కొనటం అంటే మాటలు కాదు, మనుషుల్ని ప్రభువులోకి నడిపించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. నేను మంచి కోరి చెప్తున్నాను, ఓ 30 కిలోమీటర్ల దూరం అలా ఎక్కడికైనా వెళ్ళిపోయి పల్లెటూరులో వాళ్ళే కేకేసి మా స్థలంలో చర్చి కట్టుకోండి బాబు అంటారు. ఎన్ని అవమానాలు ఎదురైనా యేసయ్య మనకందరికీ బాగా తెలుసు కదా, సిలువను సహించి అవమానాన్ని భరించి తను పొందబోయే ఆ యొక్క కిరీటాన్ని కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట ఆయన. అలాగ నిలబడి దేవుని పనిలో సాగిపోతున్నాం. నా ప్రార్థన, ఇక్కడ కూర్చున్న మీలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే నీకు ఇప్పటికి పిల్లలు పుట్టాలి కదా, ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అని అవమానించే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మెఫీబోషెత్ లాగా నువ్వు అవమానకరమైన పరిస్థితిలో ఉన్నవేమో, నీ మీదకి దేవుని దయ రాబోతుంది. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆయన నీకు ఉపకారం చేయబోతున్నాడు. ఆయన దగ్గర కూర్చునే ఆ భాగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. పిల్లలు పుట్టలేదని బాధపడొద్దు. అన్న అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చి ప్రలాపించినప్పుడు అద్భుతం చేశాడు కదా దేవుడు. నీకెందుకు చేయడు? ఉద్యోగం రావట్లేదు, ఏమో దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా, ఏది నీకు ఏది మేలు జరగట్లేదు. నేను పాలకొల్లు దగ్గర వల్లూరు అనే ప్రాంతానికి వెళ్ళాను. నాకు తమ్ముడు భోజనం పెట్టిన తర్వాత కొద్దిసేపు అక్కడ సేవ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సేవ అనుభవాలు తెలుసుకుంటాను, ఎందుకంటే సేవలో ఎలాగ నిలబడాలో కొన్ని అనుభవాలు అవసరం. అడిగితే ఆ తమ్ముడు నాకు చెప్తున్నాడు, అన్న మా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మా కుటుంబం ఫస్ట్ దేవుని సేవలో సేవకులకి ఫస్ట్ విశ్వాసులం అయ్యాం మేము. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఎన్ని అవమానాలంటే అన్ని అవమానాలు అన్నయ్య. దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఓ పాస్టర్ గారు కూడా తెగ తిరిగేస్తున్నారు కదా, ఆ దేవుడు అని రోజు పేదలకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నాన్నగారంట పాస్టర్ గారు ఎక్కడ మీటింగ్కి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి డ్రమ్ము కొట్టి పరిచర్య చేసి చక్కగా సహకరిస్తూ ఉండేవారట. ఊర్లో గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఎక్కువగా నిందలు వేయటం, ఎక్కువగా అవమానించటం. దేవుణ్ణి నమ్ముకున్నారంటే చాలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు.
ఊర్లోంచి వెలివేయటం, ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నారంట వాళ్ళు. ఎంత అవమానం భరించమన్నయ్య, దేవుడు కృప అన్నయ్య. ఆ తమ్ముడు చెప్తున్నా ఇలా అన్నాడు, అన్నయ్య ఇన్ని అవమానాల మధ్యలో ఏ రోజు దేవుడికి దూరం అవ్వలేదు, ఏ రోజు సంఘానికి దూరం అవ్వలేదు, పరిచర్యకి దూరం అవ్వలేదు. అలాగే కష్టపడి చదువుకున్నాం అన్నయ్య. మా అన్నయ్య వెల్ సెటిల్, అద్భుతంగా దీవించబడ్డాడు. అన్నయ్య నేను కూడా ఎంత కష్టపడి చదివానో అంతగా దేవుని పరిచర్యలో పాల్గొంటూ ఉండేవాడు అన్నయ్య. మొన్న డిఎస్సిలో నాకు జాబ్ వచ్చిందన్నయ్య. నా అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనత ఇచ్చాడు అన్నయ్య. నేను అంటాను, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆ వాగ్దానం చదవండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యం. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేనండి. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుణ్ణి ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడా నువ్వు ఎక్కడో ఉండి చెప్పడం కాదు ప్రభువే. ఏంటంటే కొంతమంది యవనస్తులు ఎలా ఉంటారంటే, దేవుడా ఓ యేసు ప్రభువే నువ్వు ఎక్కడో ఉండి చెప్పడం కాదు ప్రభువే, నాకులాగా అవమానం భరితే తెలుస్తుంది నీకు. ఆల్రెడీ ఆయన ఆ అవమానాన్ని సహించాడు శిలువ మ్రాను మీద, ఆ నింద భరించాడు ఆయన. వాళ్ళ అమ్మ కూడా నింద భరించింది. హలో, మరి అమ్మకేమీ పోల్దండే లేదు, భరించింది. అందుకే అన్ని తరాలకి ధన్యురాలుగా మారిపోయింది. కొట్టు చప్పట్లు యేసయ్యకి. మీరు సప్పగా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని రీఛార్జ్ చేయాలి. గట్టిగా హల్లెలూయా ఏం చెప్పండి. డి మైనర్ అనుకుంటా కదా తమ్ముడు. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. పాడతారా? 1 2. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. చేతపట్టి నీ వాగ్దానాలను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై చేతులు చేద్దామా. అద్భుతం చేయుమయానా, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా, చేతులు పైకెత్తి. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే ఓ నీ వంటి నిన్నే నీ వంటి వారు నిన్నే చేతుల పైకెత్తి. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా తప్పక చేస్తాడు. విశ్వాసంతో చెప్పండి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి. చేతులెత్తి. అద్భుతం చేయుమయా నా
జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? ఖచ్చితంగా తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ నిందను కొట్టివేస్తాడు, నీ అవమానాన్ని కొట్టివేస్తాడు, రెట్టింపు ఘనతనిచ్చునుగాక. ఏమండి, యెఫ్తా జీవితంలో చేయలేదా దేవుడు? తన ఇంట్లో వాళ్ళే ఏ కారణం లేకుండా నిష్కారణంగా బయటికి పంపించేశారు. ఎలా బతుకుతుందో చూడు, బతుకు. కొన్నిసార్లు సరే బయట వాళ్ళని ఎలాగ అర్థం చేసుకోలేదు, కానీ ఇంట్లో వాళ్ళైనా అర్థం చేసుకోవాలి కదా. కొన్నిసార్లు ఫ్యామిలీలో కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు యెఫ్తా ఉన్నాడనే ధైర్యమే కదా వాళ్ళకి. ఒరే నువ్వు చెడపుట్టావురా ఇంట్లో, ఎక్కడ బతుకుతావు బతుకు, పంపించేశారు ఇంట్లోంచి. కానీ యెఫ్తా దేవుని సన్నిధిలో తన సంగతి అంతా చెప్పాడంట. మనం మన సంగతి దేవునితో చెప్పుకోవాలి కానీ మనుషులతో కాదండి. మనం చేసే చిన్న చిన్న లోపాలు ఏంటంటే ఏ కష్టం వచ్చినా ఎవరెవరితో చెప్పడం కాదు, కానీ ఆ కష్టం ప్రభు పాద సన్నిధిలోకి చెప్తే ఆయన దృష్టి నీ మీదకి వస్తుంది, ఆయన కనికరు నీ మీదకి వస్తుంది. యెఫ్తా చేసింది తన సంగతి అంతా దేవుని సన్నిధిలో చెప్పాడు. ఎవరు వద్దనుకున్నారో, ఎవరు వెళ్ళిపోమన్నారో వాళ్ళే వచ్చి యెఫ్తాని అధిపతిగా చేసేశారు. ఆమేనని చెప్పండి గట్టిగా. నా ప్రార్థన మన మందిరానికి వచ్చే చాలామంది పిల్లలు, కిమ్స్ నుంచి కూడా చాలామంది పిల్లలు వస్తుంటారు. మొన్నే మన చర్చ్కి ఫోన్ చేశారు వాళ్ళు, అన్నయ్య ఇక్కడే చదువుకున్నాం మేము, దేవుడు కృప, మచిలీపట్నం వాళ్ళది, దేవుడు కృపను బట్టి ఒక ఉద్యోగం ఇచ్చాడు అన్నయ్య, ఈ పెళ్ళికి తప్పకుండా రావాలన్నయ్య మీరు, దేవుడు ఒక మంచి కుటుంబాన్ని మాకు సంబంధాన్ని సెట్ చేశాడు అన్నయ్య, ఎంతో కాలంగా మీరు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థించారు. ఈరోజు నా ప్రార్థన, ఎన్ని కుటుంబాలు ఒకవేళ వివాహాల గురించి అవమానాలు పడుతున్నారో, సంతానం కొరకు, ఇల్లు లేదని, స్థలం లేదని, ఉద్యోగం లేదని, సరైన జీవన ఆధారం లేదని. మెఫీబోషెత్కి ఏమీ ఆధారం లేదు, ఎందుకంటే యుద్ధంలో చనిపోయారు వాళ్ళ నాన్న, వాళ్ళ తాత చనిపోయాడు. కానీ అద్భుతంగా మెఫీబోషెత్ ఆ పేరుకి అవమానకరమైన స్థితిలో ఉంటే రాజు దయ చూపించాడు. ఈరోజు దేవుడు నీ మీద ఆయన దయ కుమ్మరించునుగాక. రైట్, రెండో మాటలకు వస్తాను. సెకండ్ వన్, మెఫీబోషెత్ ఎవరు, ఆయన స్థితిగతులు ఏంటి, ఎలా ఉన్నాడు అంటే సమూయేలు 2వ పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. సెకండ్ సమూయేలు 2వ పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడైన యోనాతాను కుంటివాడు అనే ఒక కుమారుడు ఉండెను. చదువమ్మా. ఇశ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు, ఓకే, వాడు 5 ఏండ్ల వాడు, 5 సంవత్సరాల వాడిని వాళ్ళ దాది ఎత్తుకుని పరిగెత్తుకుని వెళుతుంటుండగా పడిపోయి కుంటోడైపోయాడు. మెఫీబోషెత్ అతని పేరు. రెండవది కుంటివాడు, మెఫీబోషెత్ కుంటివాడు. ఒకటి అవమానకరమైన స్థితిలో ఉంది తన పరిస్థితి, రాజు దయ అతని మీదకి వచ్చింది. సెకండ్ కుంటివాడు. చూడండి, ఈ సందర్భాన్ని మీకు చెప్తాను. సాధారణంగా అతడు తన లోపంతో పుట్టుకతో కుంటోడైనోడు కాదు. ఇప్పుడు చాలామంది పుట్టుకతో కుంటివాడిగా ఉంటే అది వేరే సంగతి. ఇతడు పుట్టుకతో కుంటోడు కాదు,
యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ నాన్న యుద్ధంలో చనిపోయాడు, వాళ్ళ తాతయ్య సౌలు యుద్ధంలో చనిపోయాడు. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన్ని చూసుకుంటున్న దాది, అంటే ఆలన పాలన చూసే ఆయమ్మ లాంటి ఆవిడ, ఒక దాది, పెంచే ఒక సహోదరి ఎత్తుకుని పరిగెడతా ఉంది. వీడు కూడా ఒకవేళ యుద్ధంలో పడిపోయి చనిపోతాడేమో అనుకుని గబగబా ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వాడిని అలా ఎత్తుకుని పరిగెడుతోంది. ఎప్పుడైతే ఎత్తుకుని పరిగెడుతుందో స్కిడ్ అయి కాలు జారి పడ్డది. పడిన వెంటనే 5 సంవత్సరాల పిల్లోడు కాలు ఇరిగిపోయాడు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి, 5 ఏళ్ళు పిల్లోడికి కాళ్ళు ఇరిగిపోయిన పరిస్థితుల మధ్యలో ఉంటే ఎంత బాధ కలుగుతుందో తల్లిదండ్రులకి. ఇప్పుడు ఇతని ఆత్మీయ స్థితిని చూస్తే కుంటివాడు. దీన్ని ఆత్మీయంగా చెప్పాలనుకోండి, భౌతికంగా ఒకవేళ కుంటివారిగా ఉన్న పర్వాలేదేమో కానీ ఆత్మీయ స్థితిలో మాత్రం కుంటోళ్ళుగా మాత్రం ఉండొద్దు. ఆత్మీయ స్థితిలో కుంటోళ్ళు అంటే వాళ్ళు ఉన్నారే కానీ నడవరు, ఉంటారే కానీ పరిగెత్తరు, ఉంటారే కానీ ఏ ప్రార్థన కూటంలో పాల్గొనరు. పేరేంటయ్యా? మేము ఉన్నామండి, విశ్వాసులం మేము. నువ్వు ఉండి ఏంటి ప్రయోజనం? కుంటోళ్ళలాగా ఉంటే ఏంటి సంఘంలో? నువ్వు సంఘంలో ఉన్నావంటే పరిగెత్తాలి. అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని పని కోసం సువార్త ప్రకటించే పాదములు ఎంత సుందరమైనవి, నడవాలి దేవుని పనిలో. పరుగెత్తే అవకాశం నీకున్నప్పుడు పరిగెత్తాలి. అంతేగాని ఉండి ఒక చోటే కూర్చుని ఉంటే దేవుని పని కొరకు ఏమీ ఉపయోగం లేని కుంటోడిగా మిగిలిపోతే ఎలా? ఈ మెఫీబోషెత్ పరిస్థితి ఏంటంటే భౌతికంగా అతనికి కాళ్ళు లేని కుంటోడు. ఇంకో కోణంలో మనం ఆలోచిస్తే తన లోపం కాదు అది, దాది ఎత్తుకుని పరిగెడుతున్నప్పుడు పడిపోయాడు. అంటే తన భవిష్యత్తు అనేది తన చేతులారా ఆ కుంటితనం తెచ్చుకోలేదు ఆయన. వేరే వాళ్ళ అపరాధ లోపం, వేరే వాళ్ళ యొక్క అపరాధం బట్టి అతనికి ఆ కుంటితనం వచ్చింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? మన సన్నిధికి వచ్చే ఒక సహోదరి ప్రభునందు నిద్రించారు. శ్రీదేవి అనే ఒక తల్లి దేవుని మందిరానికి వచ్చేది. ఆ తల్లి వాళ్ళ భర్త ఈ రొయ్యల చెరువులు బాగా వ్యాపారం చేస్తూ ఉంటారు. దేవుని సువార్త మేము గృహాలు దర్శించినప్పుడల్లా వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మొత్తం మీద వారు ప్రభుని తెలుసుకున్నారు, మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. బలహీనత ఏర్పడింది. రోహిణి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కొరకు వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే డాక్టర్ అమ్మగారు చూసి వెంటనే ఆపరేషన్ చేయాలని ఏమాత్రం స్కానింగ్లు ఏమీ చేయకుండా ఆపరేషన్ మొదలెట్టేసింది. దాన్ని అసలు కట్ చేయకూడదంట, కానీ కట్ చేశారు, ఆపరేషన్ చేశారు. కొన్ని రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత విపరీతంగా ఆ వ్యాధి ఎక్కువైపోయింది. వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్లారు. సివియర్ అయిపోయింది, చనిపోయారు తల్లి. చాలా చిన్న ఏజ్, 40+, 2 పిల్లలు. ఎందుకు ఇలా జరిగిందయ్యా? వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఇంకా బ్రతికున్నారు. మేము వైజాగ్ ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ తల్లి పేషెంట్గా ఉంటే పలకరించడానికి వెళ్తే వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, అయ్యా ఆ డాక్టర్ అమ్మగారు చేసిన పనిని బట్టి నిండు 100 ఏళ్ళ మా అమ్మాయిని పోగొట్టుకున్నామయ్యా. మనకి చికెన్ కొడతా ఉంటారు ఎర్రవంతుని దగ్గర. వాళ్ళ చిన్నమ్మగారు కూతురు డెలివరీ అయింది, ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు కూడా. ఓ రోజు నేను ఇక్కడ ఉపవాస ప్రార్థనలు ఉంటే గబగబా ఆయన ఒక చికెన్ కొట్టి ఆయన వచ్చాడు. ఏంట్రా బాబు ఇప్పుడు వచ్చేసాడు అనుకున్నాను నేను. వచ్చేస్తే ఆయన అంటాడు, అన్న మా చిన్నమ్మగారి పాప డెలివరీ అయింది, ఆపరేషన్ చేశారు, కుట్టేసేటప్పుడు లోపల కత్తిరి ఉంచేసి కుట్లు వేసేసిందంట.
ఇలా కదిలితే బ్లడ్ వచ్చేస్తుంది. చూడండి, ఎవరో చేసిన దోషం, బాధ భరించే పరిస్థితి. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకి నేను మరలా 2 చేతులు నమస్కరించి వందనాలు చెప్తున్నాను. మీరు చేసిన అపరాధం మీ పిల్లల మీద కీడుగా మారిపోతుంది. నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, నా పిల్లలు బాగుండాలని ఎప్పుడు మీరు అనుకోవద్దు. నీ ప్రభావం నీ పిల్లల మీద ఎఫెక్ట్ పనిచేస్తుంది. తల్లిదండ్రులకి నిండు మనసుతో చెప్తున్నాను ఈ మాట, తల్లికి ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎలా ఉంటారో ఆ ప్రభావం మీ పిల్లల మీద ఉంటుంది. తండ్రులకు చెప్తున్నాను, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నా కొడుకు నా కూతురు లక్షలు పెట్టి చదివిచ్చేస్తున్నాను అనుకోవద్దు. మీ ప్రభావం పిల్లల మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రభావం ఆ శాపాన్ని భరిస్తున్నాడు, కుంటోడుగా ఉన్నాడు. ఈరోజు అందుకే తండ్రి భక్తిపరుడు అవ్వాలి. తల్లి భక్తిపరులు అయితే ఆ ప్రభావం పిల్లల మీదకి వస్తుంది. నా పిల్లలు నా మాట వినట్లేదంటే నువ్వు దేవుడి మాట వింటే కదా. ఈరోజు మీరు నిర్ణయాలు మార్చుకోండి. ఎవరో చేసిన అపరాధం మన మీదకి రాకూడదు. మెఫీబోషెత్ పుట్టుకతో కుంటోడు కాదు, వాళ్ళ దాది ఎత్తుకుని పరిగెడతా పడిపోతే కుంటోడైపోయాడు. ఈ ఉదయకాలం యేసు నామములో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఒకవేళ కుంటి వారిని కూడా దేవుడు బాగు చేసే శక్తి ఆయనకు ఉన్నది. చదవండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి 21:14. కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇప్పుడు సంతోషంగా ఉన్నవాళ్ళు ఆమెనంటారా? నా ప్రార్థన, ఒకవేళ కుంటితనంతో దేవుని కోసం పరిగెత్తలేక అలసిపోయి ఒక్కచోటే సతికిలు పడిపోయి ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు స్వస్థపరచునుగాక. దేవుని కొరకు పరిగెత్తే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆయన కొరకు నడిచి సువార్త చేసే యోధులుగా మిమ్మల్ని మార్చునుగాక. బైబిల్లో పుట్టుకతోనే కుంటోడు ఒకడు ఉన్నాడు. దేవాలయం దగ్గరే ఉంటున్నాడు కానీ కుంటోడు. పేతురు యోహాన్లు వచ్చారు ఆ మందిరానికి. వస్తే ఆ మందిరానికి వచ్చిన తర్వాత చూస్తే మా దగ్గర వెండి బంగారాలు లేవు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో ఇస్తారేమో వాళ్ళు వచ్చారు. పేతురు యోహాన్లు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు ఏం లేవు బాబు, ఒక్కటి మాత్రం మాకుంది, అదేంటో తెలుసా? యేసు నామం. నజరేయుడని యేసు నామంలో లేచి నడు అని చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచినట్లుగా వాక్యంలో చూస్తాం. ఆమేనని చెప్పండి. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం 8వ వాక్యం. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం 8వ వాక్యం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు. 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాడు. నా ప్రార్థన, మందిరంలో కుంటోళ్ళు ఉండకూడదు. దేవుని పని కోసం పరిగెత్తకుండా నడవకుండా ఒక్కచోటే ఉండిపోయే ఆ స్థితి మనకు ఉండకూడదు. దేవుని కోసం పరిగెత్తే వాళ్ళని దేవుడు లేవనెత్తునుగాక, పరిచర్య చేసే వాళ్ళని లేపునుగాక, సహకారులు ఇచ్చునుగాక. దేవుని కోసం సువార్థికులుగా మారిపోవాలి. ఆదిమ సంఘం అలా ఉంది కనుకనే విస్తరించింది. మీరు ఒక్కటే ఆదివారం ఒక్కరోజే దేవుని మందిరానికి వచ్చి మరలా వారం తర్వాత వస్తే మరి ఈ వారం రోజులు ఎక్కడ మీరు ఉంటున్నారు? దేవుని సన్నిధిలో అవిటితనం ఉంటే యాజకత్వానికి పనికిరామట. మనం దేవుని పనిలో రోజు మనం పరిగెత్తాలి, ప్రయాసపడాలి. ఇలపరు నుంచి జ్యోతిబాబు అయ్యగారు మన మందిరానికి వస్తూ ఉంటారు. వారు సంఘంలో ఎక్కువగా అయ్యగారు మీటింగ్స్కి ఎక్కువ డేట్స్ ఇచ్చేస్తారు. చర్చెస్లో మీటింగ్స్ కావాలి మాకు అని అంటారట. అలాగని నేను డేట్స్ ఇచ్చేసాను కదా మరి మీటింగ్ పెట్టుకోవడానికి లేదంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మీటింగ్ అని చెప్తారంట. పనులోకి వెళ్ళేవాళ్ళు, వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగానికి వాళ్ళు 5 to 7
2 hours ప్రేయర్కి వచ్చేస్తారంట వాడు. ఈ మధ్యలో ఆయన అర్ధరాత్రి ప్రార్థన పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మధ్యరాత్రి విడుదల ప్రార్థన. అంటే పౌలు శీలలు ఎప్పుడు ప్రార్థన చేశారు? మధ్యరాత్రి పాటలతో ప్రార్థన. ఎందుకంటే మీటింగ్స్కి వెళ్ళి ముగించుకుని కరెక్ట్గా 12 గంటలకు వస్తారు. అర్ధరాత్రి ప్రార్థన అంటే అర్ధరాత్రి ప్రార్థనకు వస్తున్నారు. అంటే దేవుని కోసం పరిగెత్తాలనే ఆశ ఉండాలి. మనం కుంటోళ్ళుగా ఒక చోటే నడవలేని పరిస్థితుల మధ్య లోకం కొరక అమ్మో మనవరాలు 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 అంతే ఎంత దూరమైన పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. పలానా చోట పేదనందరూ వాళ్ళు చెప్పలేదు నేను రాను అంటే చెప్తే వస్తా. నువ్వు ప్రార్థనకి చెప్తే వచ్చేవాళ్ళు కాదు క్రైస్తవులు. దైవజనుడు ఇక్కడ ప్రకటన చేస్తాడు, వెంటనే పరిగెత్తాలి. రాబోయే కాలానికి ఇంత అవకాశం కూడా మనకు ఉండదు. లాక్డౌన్లో ఎంత బాధపడ్డామో తెలుసు కదా. అవకాశం ఉంది. ఇప్పుడే సువార్త విత్తనాలు జల్లుతున్నారు. పరిగెత్తే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కూడా కుంటివారిగా మీరు ఉండదు. ఒక చోట ఉండిపోయి నడవలేమయ్యా, మేమేం చేయలేమయ్యా, ఆ స్థాయిలో మీరు ఉండకూడదు. దేవుని కోసం పరిగెత్తాలి అనే ఆశతో మీరు ఉండాలి. డేవిడ్ గారు తండ్రి గారు మనకి వెనకాల కూర్చున్నారు. ఆయన కాలు నడిచే పరిస్థితిలో లేదు, కానీ ప్రతి కోటానికి వస్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో మనకి ఎంత ఆశ రావాలి చెప్పండి. వెళ్ళాలి, దేవుని పరిచయంలో ఉండాలి, అవకాశం ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయాలి. దేవుడు అలాగూ మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆత్మీయ కుంటితనం అంతా తొలగించునుగాక. మూడో మాటలోకి వెళ్ళిపోతాను. థర్డ్ వన్ మెఫీబోషెత్ ఎవరు? ఒకటి, తన పేరుకు అర్థం అవమానం, నాశనం. రెండవది కుంటోడు. మూడవది సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 4వ వాక్యం. సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 4వ వాక్యం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా షీబా చిత్తగించు అతడు లోబేదారులో ఉన్నాడు. చాలక్క, చాలు. మూడవది లోదేబారులో నివసించేవాడు అనండి. ఆ కుర్చీల మీద ఉన్నవాళ్ళు పక్కోళ్ళు చెప్పండి. లోదేబారులో నివసించేవాడు. ఏ బారు అది? లోదేబారులో నివసించేవాడంట. లోదేబారు అనే మాటకి అర్థం ఏంటి చెప్తాను, నోట్ చేయండి. లోదేబారు ఈక్వల్ టు పచ్చిక లేని స్థలం. చెప్తారా ఒకసారి మీ నోటితో? పచ్చిక లేని స్థలం అంటే ఎడారి భూమి, ఏ ఆహారం కూడా అక్కడ ఉండదు, అంత డ్రై, ఒక్క మొక్క కూడా మొలవదు అక్కడ. ఇప్పుడు మనం ప్రాంతానికి వచ్చాం, మన మందిరం దగ్గరకు చుట్టూ పొలాలు, చేలు, చక్కగా నీ పచ్చని వాతావరణం ఇక్కడ కనబడుతుంది. ఈ మెఫీబోషెత్ నివసించే ప్లేస్ ఎక్కడంటే లోదేబారు, పచ్చిక లేని, ఏ ఆహారం లేని చోట ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, మనిషికి ఆహారం లేకపోతే ఎంత ప్రమాదమో. అంటే ఆత్మీయంగా కూడా వాక్యం సరిగ్గా వినకపోతే, వాక్యాన్ని సరిగ్గా పాటించకపోతే, వాక్యాన్ని హృదయంలో స్టోర్ చేసుకోకపోతే నీ ఆత్మీయ జీవితం అంతగా పాడైపోతుంది. అందుకే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఆదివారం ఒకరోజే కాదు, ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ ప్రకారంగా మన కుటుంబాలు కట్టుకోవాలి. పచ్చిక లేని స్థలంలో ఉన్నాడు, ఒక్క మొక్క కూడా మొలవని ఎడారి ప్రాంతం అది లోదేబారు అనే చోటు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే ఎడారిలాగా ఎండిపోయింది. కొంచెం కూడా పచ్చిక లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకో ఇలాగ ఎండిపోయిన నీ మీద కూడా దేవుడు దయ చూపించాలనుకుంటున్నాడు. భక్తుడు కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. కీర్తన 32:4. చెయ్యి నా మీద బరువుగా నుండెను,
నా సారము వేసవి కాలమున ఎండినట్టు నా సారము వేసవి కాలిన 32:4 నాన్న. నా సారము వేసవి కాలిన ఎండిపోయినట్లుగా ఉన్నట్లు అలా అయిపోయాను. అంటే ఏ సారము లేనివాడిగా ఎండిపోయానంట. భక్తుడు గురించి మాట్లాడుతున్న మాట, ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మందిరంలో భక్తి చేస్తున్నాము ఉన్నాము అని కాకుండా ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని కూడా నా దేవుడు అహరోను వలె చిగురింపచేయునుగాక, చిగురు పుట్టించునుగాక. చాలామంది ఎప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉంటారంటే, చిన్నగా స్టార్ట్ అవుతుంది అన్నమాట వాళ్ళ డ్రింకింగ్ హ్యాబిట్. ఫస్ట్ రే పెగ్గేద్దాం రారా అని పిలుస్తాడు, వాడు వస్తాడు పెగ్, ఆ పెగ్ కాస్త జగ్గు అవుతుంది, జగ్గు కాస్త పెద్ద మగ్గు అవుతుంది, మగ్గు కాస్త బగ్గు అయిపోతాడు. ఏముండదు ఇంక బొగ్గే, డ్రై ఎండిపోయిన స్థితి. ఈ మధ్యకాలంలో మేము అనేక స్థలాలకు వెళ్తూ ఉంటుంటాం కదా. చీరాల బాపట్ల ఆ ఊరికి వెళ్తూ ఉంటుంటే ఒక ఊరు పేరు కనబడింది మాకు. ఏం పేరు చదువు తమ్ముడా అన్నాను. ఆ బోతులు పాలెం అని ఉంది. ఏ పాలెం చెప్పండి? నేను అనుకున్న ఆ బోతులు ఉంటాయి ఏమిటని అంటే, కాదన్నయ్య ఆ పేరే ఆ బోతులు పాలెం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాం, ఆ సోదివారి పాలెం అంట. ఏ సోది? కొంతమంది ఎక్కడికి వెళ్ళినా సోది ఆడుతూ ఉంటారు. ఆ సోదిలో ఉన్నావంటే నువ్వు డ్రై అయిపోతావు, ఎండిపోతావు. ఆత్మీయ జీవితం పచ్చిక ఉండాలి, వాక్యంలో బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, అంతేగాని ఎండిపోయిన స్థితిలో ఉండకూడదు. ఎలా ఎండిపోతారో తెలుసా? చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక చోటకి నేను మీటింగ్కి వెళ్తూ ఉంటుంటే ఆ మీటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు బాగా ఆకలేస్తుంది, చాలా దూరం జర్నీ చేస్తూ ఉన్నాను. నాన్న ఒక చోట ఆపండి, ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే స్నాక్స్ ఏమైనా తీసుకోండి అని అంటే, వెళ్ళే దారిలో వాళ్ళు అన్నయ్య కనీసం టిఫిన్ చేద్దరిగాలి అన్నయ్య, చాలా దూరం జర్నీ చేయాలి కదా మనం అని బైపాస్ రోడ్లలో వెళ్తూ ఉన్నప్పుడు హైవేలో డాబాలను ఉంటాయి కదా, ఏదైనా అక్కడ వాళ్ళు ఏమన్నా పుల్కాలు ఏమైనా దొరుకుతాయేమో, లేకపోతే టిఫిన్ ఏమైనా దొరుకుతుందని వెళ్ళి చూస్తున్నాం అనమాట. చూస్తూ ఉంటుంటే దగ్గరలో ఒక టిఫిన్ లాంటిది చిన్నది కనిపించింది. అలా చూసాం, సరేలే ఈ పక్కన బాబు అని ఆగిన తర్వాత అలా చూస్తూ ఉన్నాను. ఆ పక్కనే ఓ బోర్డు పెట్టారు, రండి తాగండి విశ్రాంతి పొందండి. ఏంటంట? రండి తాగండి విశ్రాంతి పొందండి. ఒరే ఈ కొటేషన్ ఎక్కడరా? మనం అప్పుడప్పుడు పాంప్లెట్లో అనౌన్స్మెంట్లో ఉంటాం, రండి వినండి రక్షణ పొందండి. ఆ టైటిల్ ఇక్కడ పెట్టాడేంటరా అనుకుని అలా చూశాను. అలా చూస్తే ప్రభు వైన్స్ అని రాసుంది దాని మీద. ఎవరయ్యా ఆయనంటే సంఘ పెద్ద అంట ఆయన, సంఘంలో పెద్ద. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి అందరినీ డ్రై ఆరిపోయినట్టు, రండి వినండి రక్షణ పొందండి, ఈ సువార్త లేదు, రండి తాగండి విశ్రాంతి పొందండి. ఈరోజు చాలామంది తెలియక యవ్వనస్తులు యవ్వన పిల్లలతో మాట్లాడుతున్నారు. యవ్వన వయసులోనే, చిన్న వయసులోనే త్రాగుడికి బానిస, ఎండిపోతావు, పూర్తిగా డ్రై అయిపోతావు, ఏం ఉండదు నీకు. మన పడవడిపాలెం నుంచి వచ్చిన పెద్ద పాస్టర్ గారు చెప్తున్నాడు, తాగుబోతాడు ఇంట్లో ఒకడు ఉండేసారని మొత్తం ఆరిపోతామంట, ఇల్లంతా ఆరిపోతుందంట పూర్తిగా. ఈరోజు నా ప్రార్థన, యవ్వనస్తులారా దేవుడు మీకు బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు కష్టపడకపోతే ఇప్పుడు కష్టపడతారు, అంతేగాని ఉన్న జీవితాన్ని వ్యర్థంగా అనేకమైన అలవాట్లకి బానిసలు అయిపోయి డ్రై అయిపోయి చివరికి చిన్న వయసులోనే ఇబ్బంది పడే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మీకు? ఇదిగో మెఫీబోషెత్ పరిస్థితి కూడా డ్రై అయిపోయింది, పచ్చిక లేని స్థలాల్లో ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది ఆరిపోతున్నారు. వెలగవలసిన వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉండవలసిన వారు. బైబిల్ ఏమంటూ తెలుసా? మనం ముసలితనమందు కూడా పచ్చగా ఉండాలంట. మనం చూడండి, అన్నమాట చూడండి, 92వ కీర్తన 15వ వాక్యం చూడండి, 92:15.
వారు ముసలితనం మంది ఇంకా పచ్చగా ఉన్నారంట. నీకు 30 ఏళ్ళు కూడా రాలేదు, అప్పుడే ఆరిపోతున్నావు, అప్పుడే కాళ్ళలాగతనే అంటున్నావు, అయ్యి బాబు అసలు కూర్చోలేకపోతున్నాను అన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, డ్రై అయిపోతున్నారు. కానీ బైబిల్ ఏమంటుంది, ముసలితనం మందు కూడా పచ్చగా ఉన్నారంట వాళ్ళు. కొంతమంది చూడండి, తల్లులు 70, 80, 90లో కూడా యాక్టివ్గా ఉంటారు. అసలు దేవుని సన్నిధి వాక్యం పట్ల వాళ్ళకి అంత ఆసక్తి. ఈరోజు దేవుని మందిరంలో పచ్చగా సారం కలిగి ఉందుముగాక. ఉప్పు ఎంత టేస్ట్, సారం ఉంటుంది. బెల్లంలో సారం ఉంది. మనం ఈ ఈ జ్యూసుల కోసం వాడుతూ ఉంటాం కదా, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష, వీటిలో ఒక సారం ఉంది. నీ భక్తి కూడా సారం కలిగి ఉండాలి. కానీ ఆరిపోతున్నట్లుగా ఉంటే, లోదేబారులో ఉంటే ఎండిపోయిన పరిస్థితిలో ఉంటాం. లోదేబారులో ఉన్న వ్యక్తిని రాసు బల దగ్గరికి తీసుకొచ్చాడు. చప్పట్లు కొడితే యేసయ్యకి ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లించాడు. నా ప్రార్థన, ఎప్పటికీ ఆ స్థాయిలో నీ ఉందువుగాక. దేవుని బల్ల దగ్గర ఉండి నీ ఆత్మీయ జీవితం వెలుగుతున్న దీపాల్లాగా పచ్చగా సారం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ కృప దేవుడు మీకు దయచేయునుగాక. రైట్, ఇక 4వ మాట, త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. 4th one, ఈ మెఫీబోషెత్ ఏ పరిస్థితిలో ఉన్నాడో చూద్దాం. సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 5వ వాక్యం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు, రెండో మాట చదివినాక, మాకీరు ఇంటి యొద్ద ఉన్నాడు. చాలు. 4వది ఏంటంటే, మాకీరు ఇంటి దగ్గర ఉన్నాడు అనండి. మా ఇంటి దగ్గరే ఉన్నాడు అన్నట్టుగా చెప్తున్నారు మీరు. గట్టిగా చెప్పండి, మా హల్లెలూయా అనండి. మాకీరు ఇంటి దగ్గర ఉన్నాడు. ఎవరో? మెఫీబోషెత్. ఒకసారి వన్స్ అగైన్, మాకీర్ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మాకీర్ అంటే ఎవరు? ఏమంటే సేపులు కుట్టుకున్నాడు ఏమంటే? కాదమ్మోయ్. కిరాణా షాప్ ఏమంటే? కాదు. మాకీరు అనే మాటకు అర్థం ఏమిటంటే అమ్మబడుట. అంటే ఇప్పుడు మెఫీబోషెత్ ఏ స్థితిలో ఉన్నాడు అంటే అమ్మబడిన స్థితి. ఈరోజు కూడా చాలామంది వారి ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు వాళ్ళ భక్తి జీవితాన్ని. బైబిల్ ఏముంటుందో తెలుసా? ఉపదేశాన్ని అమ్మొద్దు, సత్యాన్ని అమ్మేసుకోవద్దు. చాలామంది రాజీ పడిపోతున్నారండి, జీవితాల్ని అమ్మేసుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, మెఫీబోషెత్ స్థితి ఎలా ఉందంటే మాకీరు ఇంటి దగ్గర, అంటే అమ్మబడిన స్థితిలో ఉన్నాడు. దీన్ని ఆత్మీయంగా చెప్తాను. ఏశావు అనండి. ఏడ్చావు అన్నట్టు ఉంది, నాకు గట్టిగా చెప్పాలి. ఏశావు ఏం చేశాడు చెప్పండి? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. భ్రష్టుడైపోయాడు కదా. ఈరోజు నీ ఆత్మీయ జీవితం అమ్మబడకూడదు. నువ్వు నేర్చుకున్న ఉపదేశం, నువ్వు నేర్చుకున్న వాక్యం, ఆత్మీయ జీవితం అమ్మబడకూడదు. అయ్యా, మేమెక్కడ అమ్మబడ్డామండి? మేము బాగానే ఉన్నామండి, మా ఇంట్లో వస్తువులు ఎవరికి అమ్మమండి, మేము ఎవరికి అమ్మబడము అయ్య గారు. మంచిదే, కానీ పౌలు అంటున్నాడు కదా, ఈరోజు మనిషి అంట శరీర సంబంధి అయి పాపానికి అమ్మబడుతున్నాడంట. చూద్దాం, రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. రోమపత్రిక 7:14. త్వరగా చదవాలి. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమును. రోమా 7:14. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అంటే పౌలు అంటాడు, నేను పాపానికి అమ్మబడ్డాను. ఏ వ్యక్తి అయితే పాపానికి అమ్మబడి శరీర సంబంధిగా ఉంటాడో ఆ వ్యక్తి జీవితం ఇదిగో మాకీరు ఇల్లే. మాకీరు ఇంట్లో ఉన్నట్లుగానే తన జీవితం ఉంటుంది. ఈరోజు నా ప్రార్థన,
నువ్వు మాకీరి ఇంటి దగ్గర ఉండకూడదు, కానీ యేసయ్య పాదాల దగ్గర బోసిన బలలో కూర్చోవాలి నీవు. గట్టిగా ఆమేనండి. మాకీరి ఇల్లు అమ్మబడిన స్థితి. ఈరోజు చాలామంది తమ జీవితాలను అమ్మేసుకుంటున్నారండి. డబ్బు కోసం కక్కుర్తిపడి యవ్వన కాలంలో జీవితాల్ని అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు మాకీరు అంటే శరీర సంబంధమైన పాపంలో ఉన్నారు. వాళ్ళు ఈ రోజున యవనస్తులను చూడండి, ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే, ఒకప్పుడు వాళ్ళ వస్త్రధారణ వేరు, ఇప్పుడు దోమల తెరలా ఉంటున్నాయి. వాళ్ళు వేసుకునే బట్టలు ఎలా ఉంటున్నాయి, దోమల తెర, మనం సాయంకాలం దోమల తెర కప్పుకుంటాం కదా, అలా ఉంటున్నాయి వాళ్ళ డ్రెస్. తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు, వీటికి హ్యాండ్స్ ఉండట్లేదు పిల్లలకి. బర్త్డే అని ఓ సంవత్సరం క్రితం పుట్టినరోజు అన్నయ్య మా పాపదని తీసుకొచ్చారు. చూస్తే ఆ పాప ఎలా ఉందంటే, చెవిలీలకి ఎంత పొడవ పెట్టింది, హై వీల్స్ చెప్పులు వేసుకుంది. ఏం చదువుతుందంటే ఫస్ట్ క్లాస్. మొత్తం మీద జడ కూడా బాగా పెద్దది. బర్త్డే అన్నయ్య, కేక్ కటింగ్ అన్నయ్య. సరే నేను ప్రార్థన చేసి కేక్ నన్ను అడుగుతుంది ఆ పాప, అన్నయ్య ఈ డ్రెస్ ఎలా ఉందన్నయ్య అని అడిగింది. స్తోత్రం చెప్పండి. నేను ఒకటే చెప్పాను, లంబాడి వాళ్ళలాగా ఉన్నామమ్మా అన్నాను అంతే. ఎలా ఉందంటే అలా ఉంది. మరి చిన్న పిల్లలకి అలాంటి డ్రెస్సులు ఎందుకు? వాళ్ళు ఆకర్షించబడి ఈ రోజున ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే, డ్రెస్ సరిగ్గా లేకపోతే ఇతరుల యొక్క ఫోకస్ మన మీదకి వస్తుంది. సరిగ్గా నువ్వు వస్త్రాలు కప్పుకొని సరిగ్గా వెళ్తే నిన్నెవరు పట్టించుకోరు. నువ్వు సరిగ్గా విచ్చలవిడిగా డ్రెస్ కోడ్ ఉంటుంటే నరాల జబ్బోడు కూడా చూస్తూ ఉంటాడు నీ అంకు. ఆలోచించు, అమ్మబడిపోతున్నారు ఈ రోజున యవనస్తులు మగపిల్లలు ఎలా అయిపోయారంటే, వాడు ఏదో యూత్ మీటింగ్ వచ్చాడండి, కాళ్ళ దగ్గర చిరిగిపోయింది ప్యాంటు, షర్ట్ చిరిగిపోయింది, మొత్తం గోని సంచిలా ఉందాడు ప్యాంటు. నేను చెప్పాను, రే ఎందుకురా బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి మంచి బట్టలు కదరా కుట్టించుకుని రావాలంటే, అన్నయ్య ఇది ఫ్యాషన్ అన్నయ్య. వాడు ఎంతసేపునే అర్థం అవ్వట్లేదు, ఎంతసేపునే వింటలేదు. నేను అన్నాను, బాబు ఇదంతా మొత్తం చుట్టూ చేలు ఎలకలు తిరుగుతున్నాయి, జాగ్రత్త అన్నాను అంతే. పొరపాట్లు లోపలికి ఎలకెళ్ళి కొరికేసింది అనుకోండి, అసలు వాడి పరిస్థితి ఎలా ఉండి, ఎందుకు వచ్చిన పాటలు అసలు ఏం అర్థం, ఎలా ఉంటున్నారో తల్లిదండ్రులు చెప్పట్లేదు, పెద్దలు చెప్పట్లేదు. ఇప్పుడు నేను కూడా చెప్పకపోతే ఎట్లా? అందుకే మీ వస్త్రధారణ బాగుండాలి. ఆమెను చెప్పండి ఒకసారి. బాగుండాలి, దైవికమైన భక్తికి తగినట్లుగా మనం ఉండాలి. మన ఇల్లు మాకీరి ఇల్లు కాదు, మనం అమ్మబడిన స్థితిలో లేము. దేవుడు వెలపెట్టి నిన్ను కొన్నాడు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొన్నాడు నిన్ను. నీ ఆత్మీయ జీవితం బాగుండాలి. క్రిస్మస్ జరుగుతుంది, స్టేజ్ మీద పాటలు పాడుతున్నారు. అప్పట్లో నాయుడు నాన్నగారని ఉండేవారు, ఇప్పుడు మహిమలోకి వెళ్ళిపోయారు. చూసి, బాబు ఎవరాలు స్టేజ్ మీద? ఏమోనండి కొత్తగా పాట పాడతానని మైక్ అడిగారండి, ఇచ్చాను. కాదు అస్సలే. ఆ పాప రోజుకి 4-5 డ్రెస్సులు మారుస్తుంది. వాళ్ళ నాన్న చూస్తే పేదోడు, వాళ్ళ అమ్మ చూస్తే ఇంట్లో పని చేస్తుంది. ఎలా వస్తున్నాయి డబ్బులు అని అడగవా? నాకేం తెలుసు అయ్యగారు. లేదు, కాలేజ్కి అని వెళ్తుంది, ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ ఉంటుంది. ఈరోజు మరలా చెప్తున్నాను, ఎవరిని వస్తుందో మీరు అమ్మబడిన స్థితిలో ఉండకూడదు. దేవుని ఇంట్లో రాజ స్థానంలో ప్రభు మనల్ని కూర్చోబెడుతున్నాడు. నీ జీవితాన్ని అమ్ముకోవద్దు. మాకీరు ఇల్లు అమ్మబడిన స్థితి. ఈరోజు జీవితాన్ని తాకట్టు పెడేసుకుంటున్నారు. నువ్వు ప్రభు బల్లకు యోగ్యురాలిగా మారాలి, కానీ అమ్మబడిన స్థితిలో ఉండకూడదు. నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది, ప్రభు నిన్ను స్థిరపరచునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. ఐదవది సమూయేలు 2వ పుస్తకం 19వ అధ్యాయం 24 నుంచి 28 వరకు ఒక్క మాట చదువుతాను. సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. ఓకే. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖంగా తిరిగి వచ్చిన నాటి వరకు
అతడు కాళ్ళు కడుక్కొని చూడండి, కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం కూడా కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుకుకొనకై ఉండెను. బట్టలు కూడా ఉతుక్కోకుండానే ఎదురు చూస్తా ఉన్నాడండి. దావీదు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఈ చివరి వరకు మీరు చదువుకున్న తర్వాత 28వ చదువుకుంటే తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, సో సింపుల్గా చెప్పాలంటే కృతజ్ఞత కలిగిన వాడు అనండి. ఇప్పుడు కాళ్ళు కడుక్కోకుండా, బట్టలు తుక్కోకుండా, గడ్డం కూడా షేవింగ్ చేసుకోకుండా దావీదు వస్తాడు ఆయనకి ట్యాంక్ చెప్పాలి అలా వెయిట్ చేస్తున్నాడు. నా ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని బల్ల దగ్గర నిన్ను కూర్చోబెట్టి ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు కదా. ఈ పరలోకపు విందులో ఈ ప్రభు బలలో నువ్వు చేతులు ఉంచుతున్నావు కదా, ఇది ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? దేవదూతలకు కూడా లేదు ఈ భాగ్యం. ధూళితో సమానమైన మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో బలలో పాల్గొనే అవకాశం మనకిచ్చాడు. ఇంత ఆధిక్యతలో ఈ విందులో నువ్వు పాల్గొంటున్నప్పుడు నీకు ఏ మనసు రావాలంటే, ప్రభా ఏ పాటి దానినైనా నేను, ఏ పాటి వాడిని ప్రభా, ఇదిగో మెఫీబోషెతులాగా అవమానించబడిన నన్ను ఈ బల దగ్గర తీసుకొచ్చావు, కుంటోళ్ళలాగా పరిగెత్తలేని స్థితిలో ఉన్న నన్ను ఈ బల దగ్గరికి తీసుకొచ్చావు అయ్యా. తండ్రి, ఏ మాత్రం నాది చిగురు పట్టకుండా డ్రై అయిపోయిన పచ్చిక లేని స్థలాల్లో ఉండే నన్ను తీసుకొచ్చావు. అమ్మబడిన పాపంలో ఉన్న నా జీవితాన్ని ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చా ప్రభా అని ఈ బలను నువ్వు సమీపించినప్పుడల్లా కృతజ్ఞత రావాలండి నీకు. కొంతమందికి బల్లారాధన తీసుకుంటారు కానీ కొంచెం కూడా కృతజ్ఞత ఉండదు. బల్ల ఆరాధనకి, యేసయ్య రక్తానికి, యేసయ్య ప్రాణానికి ఎంత వెల కట్టగలం చెప్పండి? నీ కోసం ప్రాణమే పెట్టేశాడు కదా, ఆయనకి నువ్వు కృతజ్ఞత ఎంత అలా చెల్లించాలి. అందుకే నీ గుండె నిండా కృతజ్ఞత, ప్రభా ఏ యోగ్యత నాకు లేదయ్యా, ఇక్కడ నివసించే ధన్యత నాకు ఇచ్చావు, రాసు బల్ల దగ్గర భోజనం చేసే ధన్యత నాకు ఇచ్చావని కృతజ్ఞత భావంతో ఆ రొట్టెను, ఆ యొక్క రక్తాన్ని పానం చేయాలి మనం. ఈ మధ్యకాలంలో నేను ఎవరో చెప్తే విన్నానండి, వాళ్ళ సంఘంలో సంఘ కాపరి పాస్టర్ గారు, వాళ్ళ సంఘంలో ఎవరికి బాగాలేదంటే, చాలా ఇబ్బందుల్లో ఉంటే, హాస్పిటల్లో ఉంటే, ఒక్క పూట వాళ్ళ మందిరానికి దగ్గరలోనే హాస్పిటల్లో ఉంటే ఒక్క పూట క్యారేసి పంపించారు. దగ్గరలోనే ఉంటే ఆ డెలివరీ సమయంలో, ఆపరేషన్ జరుగుతున్న ఆ సమయంలో సివియర్ కండిషన్ మాట, దగ్గరలోనే మందిరం దగ్గరలోనే హాస్పిటల్లో ఉంటే, సర్లే పాపం వీళ్ళు చాలా దూరం వెళ్ళాలి క్యారేజ్ తీసుకురావడానికి. అప్పట్లో సేవ చాలా చిన్న పరిచర్య ఉన్నప్పుడు ప్రారంభంలో ఒక రోజు ఒక పూట క్యారేజ్ పంపించి పాపం హాస్పిటల్లో ఉన్నారు. పోన్లే అలాంటి వాళ్ళకి సహాయపడితే కష్టాల్లో ఉన్నారని సంఘ కాపరి సేవకుడు చెప్పారంట. పాస్టర్ అక్క గారు చెప్తే ఆమె క్యారేజ్ రెడీ చేసి పరిచారకుల చేత అక్కడికి పంపించారట. వారు కూడా వెళ్ళి చూసి వచ్చారంట. నిజంగా హాస్పిటల్ నుంచి క్షేమంగా, తల్లి క్షేమంగా ఉంది, బిడ్డ క్షేమంగా ఉన్నారు. హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారంట. వాళ్ళ దీన స్థితి వాళ్ళకి అది మైండ్లో గుర్తుండిపోయింది. అవును, మన హాస్పిటల్లో ఉన్నప్పుడు సేవకులు వచ్చారు, మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు సంఘం వచ్చింది, మనం కష్టాల్లో ఉన్నప్పుడు సంఘమే కదా మనల్ని ఆదుకుంది అని వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని ఒక ఉన్నత స్థానాన్ని ఈరోజు వాళ్ళు పొందుకున్నారు. ఉన్నత స్థలాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసండి. ప్రతి నెల సంఘానికంట, వాళ్ళ మందిరానికి వెళ్ళే సంఘానికంట దైవజనుడు ఏ క్యారేజ్తో భోజనం పంపించాడో వాళ్ళు ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకుని అదే క్యారేజ్తో, ఆ క్యారేజ్ నిండా నిండిపోయే కానుక దేవుని మందిరానికి తీసుకొస్తున్నారంట. ప్రతి నెల సేవకి అలా సపోర్ట్ చేస్తారు. ఎందుకు బ్రదర్ అంటే, లేదయ్యా మేము కష్టాల్లో ఉన్నప్పుడు సంఘమే మమ్మల్ని ఆదుకుంది, ఈరోజు మమ్మల్ని హెచ్చించాడు దేవుడు, మేము సహకరించకపోతే సేవకి ఇంకెవరు సహకరిస్తారు? దేవుని పనికి అలాగూ సహాయపడే బిడ్డలు ఇక్కడ చాలామంది ఉన్నారు. నా ప్రార్థన ఇప్పుడే కాదు, మీ పిల్లల తరం, మీ కుటుంబాల తరానికి ఎప్పటికీ
సేవకి మీరు కృతజ్ఞులుగా బ్రతుకుదుముగాక. ఎందుకంటే ఆయన రక్తాన్ని, ఆయన పానానికి వెల కట్టలేము కనుక నీకు కలిగిందే దేవుని పనికి కృతజ్ఞతతో అర్పించు. రాజు బల్ల దగ్గర కూర్చుని ఎంత గొప్ప భాగ్యం నీకు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదం మెఫీబోషెతు పొందుకున్న దీవెన మీ అందరికి దేవుడు దయచేయునుగాక. 5 రకాల దీవెనలు ఆయన పొందుకున్నాడు. అతని స్థితి 5 రకాలుగా మీకు వివరించాను. ఒక్క నిమిషం చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. మెఫీబోషెతు అనే మాటకి అర్థం అవమానం, నాశనం. ఒకేలా ఆ స్థితిలో ఉన్నవా, రాజు బల్ల దగ్గర కూర్చునే భాగ్యం ఇవ్వబోతున్నాడు. నెంబర్ 2, కుంటివాడు నడవలేని పరిస్థితుల్లో దేవుని కోసం నేను పరిగెత్తేవాడిగా చేయబోతున్నాడు. నెంబర్ 3, లోదేబారులో అంటే పచ్చిక లేని ఎడారి స్థలంలో ఉన్నాడు. నెంబర్ 4, మాకీరు ఇంటి దగ్గర అమ్మబడిన స్థితిలో ఉన్నాడు. నెంబర్ 5, కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. మనం అలా జీవిద్దాం. ప్రభు బల్లకి అందరిని యోగ్యులుగా ప్రభు మార్చునుగాక. అందరూ అలాగే మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుని టైం అయిపోయింది, బల్లారాధనలోకి వెళ్ళిపోదాం. అందరూ మోకరించిన అక్క మన కోసం చిన్న ప్రార్థన చేస్తుంది.